హైవ్యూర్స్ పప్పు అన్నోళ్ళ యొక్క తుక్కు రేగొట్టాడు. ఎవరు? నారా లోకేష్. ఏమన్నారండి? జనవరి 27, 2023 ఆయన పాదయాత్ర మొదలెట్టిన సందర్భంలో పాదయాత్ర మొదలు పెడతానికి ముందు కూడా, పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కూడా ఆడు పప్పుగాడు, వాడు కొద్ది దూరం కూడా నడవలేడు, వాడు తొడలోనే చూశారు అవి రాసుకుపోతాయి, అల్లలాడిపోతాడు, ఏడుస్తాడు కూర్చొని. ఎంత వరస్ట్గా అంటే వీళ్ళు అసలు నాయకులేనా, వీళ్ళు నిజంగా ప్రజాప్రతినిధులు వచ్చి అనిపించింది. కొంతమంది అంత వరస్ట్గా మాట్లాడారు. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలుసు. ఈవెన్ పాపం తారరత్న ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి స్టార్టింగ్ డేస్లో చనిపోయారు, కార్డియాక్ అరెస్ట్. దానిని కూడా పాదయాత్ర ముడిపెట్టి శవ రాజకీయం చేద్దామని చూశారు కొంతమంది. తట్టుకున్నాడు, నిలబడ్డాడు, వచ్చే బాధను దిగమింకున్నాడు, కంటిన్యూ చేశాడు. అలా చేస్తున్న తర్వాత కూడా ఈ పాదయాత్ర సంబంధించిన మూమెంట్లో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏటితోనో దాడులు చేయటాలు, అడ్డుకోవటాలు, నానా రకాలుగా పిచ్చి పిచ్చి పోస్టులు పెడతారు, ఏదేదో పనికి వాళ్ళ కంటెంట్ని వైరల్ చేయటాలు, ట్రోలింగులు, ఇలా రకరకాలుగా వర్షం పడ్డా, ఎండ మండిపోతున్నా, చలి ఇబ్బంది పెడుతూ ఉన్నా ఎక్కడ వెనకడుగు వేయలే, కంటిన్యూ చేశాడు. కానీ తన తండ్రిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అది కూడా అసలు ఏ కేసు ఏంటి అన్నది క్లారిటీ ఇవ్వకుండా ఆ తర్వాత కోర్టులో చెప్తాం తీసుకెళ్ళి అక్కడ కూడా మరల సరైన సాక్ష్యాలు సమర్పించకపోయినా కోర్టు వచ్చేసి మీరు ఉన్నది ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్, మీరు అరెస్ట్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పి జైల్లో ఉంచిన పాదయాత్ర కంటిన్యూ ఎలా చేశాడు? చేయలేడు కదా. సో వచ్చాడు, తన తండ్రిని విడిపించుకోవాలనుకున్నాడు, ఎఫర్ట్స్ పెట్టాడు. ఎట్టగలకు చంద్రబాబు గారు ఫస్ట్ వచ్చేసి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద ఇంక బయట ఉన్నారు. ఈ మూమెంట్లో ఎగైన్ మరలా పాదయాత్ర కంటిన్యూ చేశారు. ఎక్కడ రాజోల దగ్గర పొదలకూర సమ్మేదో నాటి పొదలకూరు ఏదో ఊరు రాజోల దగ్గర కోనసీమలో కంటిన్యూ చేశారు. జస్ట్ ఇక మొన్న 18వ తారీఖున ఈ వైజాగ్లో అగనంపూడి దగ్గర పాదయాత్ర ఎండ్ చేశారు. గతంలో చంద్రబాబు కూడా ఇక్కడే ఎండ్ చేస్తారనమాట. ఇక బ్యాలెన్స్ వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం, ఇంకో 2-3 నియోజకవర్గాలు ఉంటాయి. బట్ టైం ఏం తక్కువ ఉంది ఎన్నికలకి. ఇప్పుడు కూడా ఇంకా పాదయాత్ర అంటూ కనుక కంటిన్యూ చేసుకోగలిగితే రిమైనింగ్ కొన్ని ఏవైతే చేయాల్సినవి ఉంటాయో అవి డైవర్ట్ అవుతాయి. సో అలా వద్దనుకున్నాడు, పాదయాత్ర ఆపేశారు. మొత్తం 226 రోజులు, 3132 కిలోమీటర్లు బ్రహ్మాండంగా సాగింది, దిగ్విజయంగా సాగింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని చిత్కారాలు వస్తూ ఉన్నా, పిచ్చ రోమర్లు ఎన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నా తట్టుకున్నాడు, నిలబడ్డాడు, ముందుకు సాగాడు, పాదయాత్ర కంప్లీట్ చేశాడు. ఈరోజు యువగలం, నవశకానికి నాంది, ఇది యువగలం కాదు ఆంధ్రగలం అన్న వేలో ఆయన ఈరోజు పాదయాత్ర కంప్లీట్కి సంబంధించి ముగింపు పెడతా ఉన్నారు. ఇందులో ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక మీద ఆఫ్టర్ 10 years కనిపించబోతూ ఉన్నారు. అండ్ జనసేన, టీడీపీ నుంచి కీలకమైనటువంటి నాయకులు ఈరోజు ఆ సభ మీద ఉండబోతూ ఉన్నారు. దాదాపు 200 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, ఆ తర్వాత 100 అడుగుల వెడల్పు అన్న వేలో ఆ సభ మీద దాదాపు టీడీపీ జనసేన కీలకమైనటువంటి కనిపించబోతూ ఉన్నారు. ఇది వచ్చేసి భోగాపురం దగ్గర పోలిపల్లి అని చెప్పేసి ఆ ఏరియాలో సెలెక్ట్ చేసుకునే సభ. ఇక ఇప్పుడు ఈ పప్పు అని చెప్పేసి అనిపించినటువంటి వ్యక్తిని పాపం ఆయన తుక్కు రేగొట్టిన తర్వాత పప్పు అని లోకేష్ అన్నారు. ఈయన ఎవరైతే ఆ రకంగా అన్నారో వాళ్ళు తుక్కు రేగొట్టాడు. ఇప్పుడు ఈ ముగింపు సభ సందర్భంగా ఆయన సాధించాడు, సాధించాలి, జనానికి ఒక మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నాడు. దీంతో వైసీపీలు వణిగిపోతూ ఉన్నారు. ఆల్రెడీ ఆ రకంగా వైసీపీకి సంబంధించి దిద్దుబాటు చర్యలు మొదలైపోయాయి. ఏంటవి? నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ వస్తున్న సందర్భంలో ఏ నియోజకవర్గం మీదుగా తన పాదయాత్ర సాగుతూ ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఒకవేళ గెలుచుంటే ఎమ్మెల్యే, లేకపోతే వైసీపీ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం అవి నిజాల అబద్ధాలని అక్కడ జనాలకు తెలుసు. అసలు ఎక్కడ కూడా తడుముకోకుండా ఇదిగో ఎంత అక్కడ దోచారు, ఇదిగో ఇంత మోసాలు చేశారు, ఇంత వచ్చేసి లూటీ చేశారని మొత్తం బయట పెట్టాడు.
అండ్ మరో పక్క ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కొంతమంది టీవీ5, ఏబిఎన్, ఈనాడు వీళ్ళు మహావాళ్ళు వాళ్ళు ఇలా వచ్చేసి వీళ్ళు సైతం రాగాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగారు, జనాల ముందు పెట్టారు. దాంతో అరే ఈసారి ఈ నియోజకవర్గంలో వీళ్ళు కనుక ఉంటే గెలవటం కష్టం మనం, కాబట్టి వద్దు వేరే వాళ్ళు పోటీ చేపిద్దాం అంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా వీళ్ళు ఈసారి అక్కడ పోటీ చేయొద్దు, వేరే వాళ్ళు పెడతాం. ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటికీ 11 అయితే క్లియర్గా మార్చేస్తారు, మిగతా 40 మంది అటు ఇటు షఫిల్ కాబోతున్నారట. వీరిలో మీరు ఎక్కువ చూస్తే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కనిపిస్తారు, రెడ్డి సామాజిక వర్గంలో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తారు అంతే. ఓకే, మరలా ఈ ప్రయోగాల తాలూకు బలి చేయబోతుంది ఎవరినంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ లోకేష్ గారిని టీడీపీలో జనసేన చెప్పేది ఏంటి, ఒకటే మాట, ఇప్పుడు మన ఇంటి ముందున్నటువంటి చెత్తని తీసుకెళ్ళి 4 వీధుల బయట ఉన్నటువంటి చెత్తలో వేసాం, లేదు మన ఇంటి ముందున్నటువంటి చెత్తను తీసుకెళ్ళి 4 వీధుల బయట ఒక చోట పెట్టాం, ఆ చెత్త బంగారం అయిపోద్ది కాదుగా. ఈ నియోజకవర్గంలో పనితీర సరిగా లేదు, గెలవడం చెప్పేసుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో వేరే నియోజకవర్గంలో పెడితే అతను ఎలా గెలుస్తాడయ్యా బాబు, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు మీరు అని చెప్పేసి ఆడుకుంటా ఉన్నారు. దానికి తోడు టీడీపీ జనసేన మధ్య చీలిక తెద్దామని చెప్పేసి వైసీపీలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. మెయిన్గా పవన్ కళ్యాణ్ సొంత విషయాల జోలికి వెళ్ళి అడ్డంగా వైసీపీలు బుక్ అయిపోయారు. ఎందుకు 3 పెళ్ళిళ్ళు నానా హడావుడి చేశారు, అది మొత్తం లీగల్గానే జరిగినాయి అన్నీ కూడా. మన జయమంగళ వెంకటరమణ ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన 3 పెళ్లి చేసుకున్నారు, ఆయన వయసు కూడా 50 సంవత్సరాలు దాటం. నేను ఆ విషయంలో కంగ్రాచులేట్ చేశాను ఆయన, ఇప్పుడు కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు ఆయన గురించి. ఎందుకంటే ఒక తోడు కావాలి, అది ఆయన చాలా సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అన్ని పద్ధతిగా కొంతమంది పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే మరి వైసీపీ మరి మిగతా పార్టీలు అనేది మీరు ఆలోచించుకోండి. పేరుకే ఇంట్లో ఒకళ్ళు ఉంటారు కానీ బయట అబ్బో బోల్డ్ అంతమంది అకౌంట్లు వీళ్ళకి. నేను అలా లేనురా బాబు, పద్ధతిగా ఉంటాను బాబు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. సరే చూసుకుంటే పోతే ఇది జనాలు గమనించారు. అండ్ అంతిమంగా కన్క్లూషన్ ఒకటే వదలుచుకున్నా, మనం ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయం చేయాలి, గెలిచిన తర్వాత పరిపాలన అందించాలి. బట్ పరిపాలన ఉందా ఏపీలో? ఏది మెగా డిఎస్సీ ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మంచిపాటి నిషేధం ఏది, పోలవరం కంప్లీట్ అయిందా? పోలవరం అయిందా? మరీ దారుణం అసలు. రివర్స్ టెండరింగ్ వద్దు 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 అన్న వినకుండా మరి రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. అసలు అనకూడదు కానీ ఆ ప్రాజెక్టు మండిక మీద కూడా ఎన్నో అనుమానాలు. సరే ప్రత్యేక హోదా, ఏది ప్రత్యేక హోదా? 25 ఎంపీలు అన్నారు, ఇప్పుడు 30 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీలు. ఏది ప్రత్యేక హోదా ఏది? ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు. తర్వాత బటన్ నొక్కే డబ్బులు మీ అకౌంట్లో పడి నాకు ఓట్లు వేయండి, 172 మనవే. ఏంటి దానికే ఓట్లు వేస్తారేంటి? డెవలప్మెంట్ ఏది? ఉద్యోగాలు ఏవి? కంపెనీలు ఏవి? అండ్ పోనీ డబ్బులు ఏమైనా జేబులు ఇచ్చిన కాదు, అప్పులు చేసి మరి ఇచ్చిన డబ్బులు. అవి ఇప్పుడు 10,11,837 కోట్ల అప్పులు. నేను బ్యానర్ ఐటమ్ వేశాను, రుణకంఠుడు అని చెప్పేసి దశకంఠుడు లాగా పెట్టేసి. దానికి మరలా ఈరోజు ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు, లేదు అవన్నీ తప్పుడు లెక్కలని. కేసు పెట్టేశాడు వాళ్ళ మీద, తప్పుడు లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వం మొన్న ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళల్లో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అత్యధిక నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి దానిలో ఏపీ ఉందిరా బాబు ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి అంటే ఇవన్నీ దొంగ లెక్కలు అంటారు మళ్ళీ వాళ్ళే. సరే చెప్పుకుంటే పోతే 1,00,000 ఉన్నాయండి. ఏది వైసీపీ మాకొద్దు బాబోయ్ ఏం చెప్పడానికి. వాటిల్లో కీలకమైనటువంటి విషయాలను కూడా ప్రజలకి దగ్గరేలా చేసింది మాత్రం నారా లోకేష్ యువగణ పాదయాత్రే. ఈరోజు ముగింపు సభ ఏదైతే ఉందో ఇది దిగ్విజయం కనుక అయినట్టయితే ఇక వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరు, అందులో నో డౌట్.